వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సునీల్ కనుగోలు ఈ పదం ఈ పేరు తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణలో అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వారికి ప్రభుత్వ సలహాదారు పోస్టులు రాబోతుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సునీల్ కనుగోలు లాంటి వ్యక్తి తన పక్కనే ఉండాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఏఐసిసికి కావచ్చు, ఇటు రాహుల్ గాంధీకి కావచ్చు విధేయతగా ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కాపాడతారు అని చెప్పేసి ఒక టాక్ అయితే బలంగా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సునీల్ కనుగోలు అని చెప్పేసి కూడా చెప్తుంటారు. సో అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, అలాగే పాత సెంటిమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పేరుని కవిత గారు తీసుకోవడం, కవిత గారి పార్టీ కూడా టీఆర్ఎస్ కావడం కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలను కూడా గెలిచి 2 ఎమ్మెల్సీలను కూడా గెలిచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎక్కడికక్కడ సోషల్ మీడియా విధంగా కావచ్చు పార్టీలు కూడా క్రమంగా బలపడుతున్నాయి. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియాలో తనదైన తన గుర్తింపు తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ ప్లస్ పాయింట్లు అవుతున్నాయి, ఇక్కడ మైనస్లు అవుతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, సో అక్కడ మైనస్ లేనిది ప్లస్ లేనిది, ఎవరిపైన ప్రజలు అసహనంగా ఉన్నారు, ఎవరికి పాజిటివ్గా ఉన్నారు, సో అక్కడ ఎమ్మెల్యేలను మారుస్తే బెటరా లేకపోతే వారిని కంటిన్యూ చేస్తేనే బెటరా అనేది కీలక విషయాలు కూడా సునీల్ కొనుగోలు టీం డెఫినెట్గా ఒక సర్వే ఇస్తుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకని ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు ఉన్నాయో, సో ప్రభుత్వ సలహాదారుడు కనుక సునీల్కి ఇస్తే డెఫినెట్గా పార్టీని మళ్ళీ 2028 అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకని ప్రభుత్వ సలహాదారుడు పోస్ట్ రీసెంట్గా వేం నరేందర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అంటే రాజ్యసభ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పోస్ట్ ఖాళీగా ఉన్నందున సునీల్కి ఈ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి సునీల్ వస్తే 2028లో 2023లో ఏ విధంగా అయితే సీన్ రిపీట్ అయిందో, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, మళ్ళీ అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు. ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ని నమ్ముకొని 2018లో గెలవడం అనేది జరిగింది. మరి సునీల్ కనుగోలుని నమ్ముకొని రేవంత్ రెడ్డి గారు మరోసారి సీఎం అయ్యే ఛాయిసెస్ ఎంతవరకు ఉంటాయనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.